కానీ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యం ఎంత గొప్పది అంటే అన్నిటినీ విడిచిపెట్టి పరబ్రహ్మాన్ని చేరుకోవాలని అరణ్యములకు వెళ్ళి తపస్సు చేసినటువంటి మునులు కూడా రామచంద్రమూర్తి యొక్క దర్శనమైనంత మాత్రం చేత రాముని యొక్క సౌందర్యానికి వశపడి మోహించారు. ఆయన పురుషుడు మేం పురుషులం అన్న విషయాన్ని కూడా మరిచిపోయారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంతటి సుందరాకారుడు. ఆంతరముగా చూస్తే అసలు రాముని యొక్క గుణములు అద్వితీయములు. అందుకే రామాయణ ప్రారంభంలోనే నారద మహర్షి వచ్చినప్పుడు వాల్మీకి అడుగుతారు, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కోయుక్త సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడు ఈ కాలమునందు ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పమన్నారు. ఈ కాలమునందు 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడిగా రామచంద్రమూర్తిని ఆనాడు నారదుడు వాల్మీకి మహర్షితో చెప్తే సంక్షేప రామాయణం వచ్చింది. బాహ్యంలో ఎంత అందగాడో ఆంతరమునందు అంత సుగుణాభిరాముడు. అందుకే సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, పరమసుందరి బాలాత్రిపుర సుందరి అయోనిజ. ఆ తల్లి మనుష్యకాంతగా జన్మించినది కాదు. అందుకే రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత మంత్రి అయినటువంటి సుమంత్రుడు అరణ్యానికి వెళ్ళి సీతారాములు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని చూసి తిరిగి వచ్చి కౌసల్యతోటి దశరథుడితోటి మాట్లాడుతున్నప్పుడు ముందు మా కోడలు ఎలా ఉంది అని అడిగారు. కొడుకు కాదు. ఎందుచేత అంటే తన కొడుకుని నమ్ముకుని వచ్చినటువంటి పిల్ల, ఆ పిల్ల సంతోషంగా ఉండగలుగుతోందా అరణ్యంలో అని అడిగితే సుమంత్రుడు అంటాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అంటాడు అయోధ్యకాండలో.